ఇప్పుడు ఇక్కడ పూర్వీకులు ఒక సమాధి అంటూ కట్టారంటే ఆ తరంగాలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంకా అందరూ సమాధులు కడుతూ పోతారు కదా. ఇప్పుడు ప్రకాశమణి దాది సమాధి కట్టింది అంటే సమాధి కరెక్ట్ అని ఎంతో మంది నమ్మారు. ఈ నమ్మిన వాళ్ళే అక్కడికి వెళ్ళి మళ్ళీ సమాధులు కడతారు. అర్థమైందా పాయింట్? అర్థమైందక్క. గుళ్ళు ఎట్లా తయారైనయి? బాబాయ్ ఏం చెప్పారు? గుళ్ళు తయారు కావడానికి శ్రీమతము మీకు దేవతలుగా అయ్యే దాంట్లో ఏం చెప్పారు? మీ దైవీ గుణాలు ఆత్మల్లో రికార్డ్ అయినప్పుడు, ఆ ద్వాపరయుగ సృష్టి వచ్చినప్పుడు ఆ దైవీ గుణాలు వాళ్ళకి ఫ్లాష్ అయితే ఎమర్జ్ అయినప్పుడు మీరు దివ్య గుణాలకు గుళ్ళు కట్టారని చెప్పారు. అవునా? అదే అవును. విధంగా ఇప్పుడు వీళ్ళు సమాధులు కట్టినప్పుడు కొంతమంది ఆ సమాధి మీరు గమనించి చూడండి, మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు ఆ సమాధుల దగ్గరనే కూర్చొని చేస్తుంటారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూర్చొని చేస్తే ఏదో వస్తదని. ఆ తర్వాత క్లాస్ అయిపోయాక వాళ్ళు లేవగానే వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇక కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుండే అంటే వాళ్ళ నుంచి శక్తి వస్తదన్నట్టు. శివబాబా నుంచి శక్తి వచ్చిన తర్వాత ఇంకెవరి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ వాళ్ళ నుంచి వస్తదని వీళ్ళు నమ్ముతున్నారు. సో వాళ్ళ నుంచి వాళ్ళ పద్ధతుల్ని నమ్మారు. సో అలాంటి వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ సమాధులు అక్కడ కట్టేస్తారు.